గౌతమ్ గంభీర్కి సూర్యపై పిచ్చి కోపం వచ్చింది. మ్యాచ్ మధ్యలోనే సూర్యకి గట్టిగా క్లాస్ పడింది. అసలు డగౌట్లో ఏం జరిగింది ఈ వీడియోలో చూసేద్దాం బాస్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ T20Iలో టీమిండియా ఘన విజయం సాధించేసింది. కానీ ఈ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ కోపంతో రగిలిపోయాడు. సూర్యకుమార్ యాదవ్కి కోచ్ గట్టిగానే క్లాస్ పీకాడు. డగౌట్లో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. ఈ పిక్చర్ చూడండి బాస్. గౌతమ్ గంభీర్ కూర్చొని ఉన్నాడు, తన వెనుక సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అలాగే బ్యాటింగ్ కోచ్ సితాంష్ కోటక్, వీడియో అనాలిసిస్ట్ కూడా అక్కడ కూర్చున్నారు. ఒకసారి గౌతమ్ గంభీర్ ఫేస్ చూడండి బాస్, ఎంత కోపంతో చూస్తున్నాడు. సూర్య తన వెనుక కూర్చొని ఏదో నచ్చజెప్పడానికి చూస్తున్నాడు, కానీ గంభీర్ కనీసం తన ముఖం కూడా చూడట్లేదు. ఇంతలో బ్యాటింగ్ కోచ్ సూర్య వైపు తిరిగి, ఏంటా బ్యాటింగ్, అంత త్వరగా అవుట్ అవడం ఏంటి అంటున్నట్లే తన యాక్షన్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది బాస్. ఆ టైంలో సూర్య కూడా కొంచెం అసహనంగా కనిపించాడు. ఇంత జరుగుతున్నా గంభీర్ మాత్రం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. పైగా తన ఫేస్లో ఏమాత్రం కోపం తగ్గలేదు. బ్యాటింగ్ కోచ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి క్లాస్ పీకుతున్నాడు, అది గంభీర్ చెప్పడం వల్లే. లేదంటే హెడ్ కోచ్ గంభీర్ ఉండగా బ్యాటింగ్ కోచ్ కెప్టెన్కి క్లాస్ పీకడం, అది వితౌట్ గంభీర్ పర్మిషన్ అసలు జరిగే ఆస్కారమే లేదు. అలాగే తనని క్లాస్ పీకుతున్న టైంలోనే వీడియో అనాలిసిస్ సూర్యకుమార్ యాదవ్కి చూపిస్తున్నాడు, ఎలా తను మళ్ళీ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడో, ఎలా అందరినీ డిసప్పాయింట్ చేశాడో అని. మరి ఈ క్లాస్ కేవలం ఈ మ్యాచ్లో విఫలమైనందుకేనా? ఈ క్లాస్ వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. గత 19 మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ స్కోర్ చూస్తే 21 రన్స్, 4 రన్స్, 1 రన్, డక్అవుట్, 12 రన్స్, 14 రన్స్, డక్అవుట్, 2 రన్స్, 7 రన్స్ నాట్అవుట్, 47 రన్స్ నాట్అవుట్, డక్అవుట్, 5 రన్స్, 12 రన్స్, 1 రన్, 39 రన్స్ నాట్అవుట్, 1 రన్, 24 రన్స్, 20 రన్స్, 12 రన్స్. అంటే గత 19 ఇన్నింగ్స్లలో ఓ 47, ఓ 39, ఈ రెండింట్లో మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మిగిలిన 17 మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అందుకే గంభీర్ సూర్యపై అంత కోపం తెచ్చుకున్నాడు, బ్యాటింగ్ కోచ్తో క్లాస్ పీకించాడు. సో గంభీర్ అలా చేయడంలో తప్పైతే లేదు. 1-2 మ్యాచ్లు కాదు కదా, ఏకంగా 17 మ్యాచ్ల్లో విఫలమవుతుంటే ఆ మాత్రం క్లాస్ పీకుతారు. దట్టు స్కై మామూలు ప్లేయర్ కాదు బాస్. తన బ్యాట్ మాట్లాడితే గ్రౌండ్లో సున్నామీ వస్తుంది. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడు కూడా. బట్ సూర్య బ్యాట్ ఆల్మోస్ట్ 1 year నుండి మూగబోయింది. తన కెప్టెన్సీలో టీమిండియా అద్భుతమైన విజయాల్ని అందుకుంటుంది. బట్ సూర్య బ్యాటర్గా విఫలం అవ్వడం మాత్రం తన ఫ్యాన్స్ని, టీమిండియా ఫ్యాన్స్ని కలిచి వేస్తుంది. పైగా T20 వరల్డ్ కప్ మరో 2 నెలల్లోనే ఉంది. కానీ టీం కెప్టెన్ ఫామ్లో లేకపోతే అది టీమిండియాకి బిగ్ కన్సర్న్గా మారుతుంది. అటు వైస్ కెప్టెన్ గిల్ కూడా వరుసగా విఫలం అవుతున్నాడు. ఇటు కెప్టెన్, అటు వైస్ కెప్టెన్ ఫామ్ అందుకోకపోతే టీమిండియాకి భారంగా మారుతారు. అది T20 వరల్డ్ కప్లో మన విజయ అవకాశాలని దెబ్బతీస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో సూర్య అవుట్ ఆఫ్ ఫామ్పై, కోచ్ పీకిన క్లాస్పై మీ ఒపీనియన్ ఏంటి బాస్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.